Hello everybody, welcome back to our Suman Guru Education YouTube channel. ముందుగా ఈ వీడియో మీద క్లిక్ చేసిన ఫాలోవర్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ని తెలుపుకుంటున్నాను. డియర్ ఫాలోవర్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద తెలుగు మాక్ టెస్ట్ని చూస్తున్నారు. ఎవరైతే తెలుగు సబ్జెక్టుతో డిఎస్సి స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీకి రెడీ అవుతున్నారో అటువంటి వారి కోసం ఈ మాక్ టెస్ట్ని తీసుకురావడం జరిగింది. 160 బిట్స్తో ఈ మాక్ టెస్ట్ని తీసుకురావడం జరిగింది. ఇందులో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సైకాలజీ, తెలుగు కంటెంట్, తెలుగు మెథడాలజీ, ఓవరాల్గా 160 బిట్స్ని కవర్ చేయడం జరుగుతుంది. ఇకపోతే చూడండి, ఈ మాక్ టెస్ట్ని ప్రారంభించే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. ఈ మాక్ టెస్ట్ యొక్క పీడిఎఫ్ కనుక మీకు కావాలి అనుకుంటే, పీడిఎఫ్ సాఫ్ట్ కాపీ మీకు కావాలనుకుంటే వాట్సాప్లో పంపించడం జరుగుతుంది. ఇండివిజువల్గా మీకు పంపించడం జరుగుతుంది. దీనికోసం 30 రూపీస్ని మీరు ఫోన్పే చేయాల్సి ఉంటుంది. ఫోన్పే నెంబర్ ఇస్తున్నాను, మీరు చూడండి. ఇక్కడ ఫోన్పే నెంబరు ఇస్తున్నాను, 830-948-9116. మళ్ళీ చెప్తున్నా, 830-948-9116, 830-948-9116. ఈ నెంబర్కి 30 రూపాయలు, 30 రూపీస్ ఫోన్పే చేయండి. చేసి స్క్రీన్ షాట్ ఇదే నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేసిన 1 మినిట్లో మీకు జవాబులతో కూడినటువంటి పీడిఎఫ్ని వాట్సాప్ చేయడం జరుగుతుంది. ఇది. ఇకపోతే బిట్ నెంబర్ 1, 2024 సంవత్సరానికి గాను సాహిత్యం విభాగంలో నోబెల్ బహుమతి పొందిన హాంకాంగ్ ఏ దేశపు రచయిత్రి అన్నది బిట్. జవాబు గుర్తించండి. జవాబు ఆప్షన్ 1, దక్షిణ కొరియా సరైనటువంటి జవాబు. దక్షిణ కొరియా 2024 సంవత్సరంలో సాహిత్య విభాగంలో నోబెల్ బహుమతి ఎవరికి వచ్చిందండి? హాంకాంగ్ అనే రచయిత్రికి వచ్చింది. రచయిత్రి పేరు హాంకాంగ్. ఈమె దక్షిణ కొరియా దేశానికి చెందిన రచయిత్రి. సో ఇక్కడ 2 బిట్లు ఉన్నాయి, 2 గుర్తుపెట్టుకోండి. సాహిత్య విభాగంలో నోబెల్ బహుమతి హాంకాంగ్కి వచ్చిందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆవిడ దక్షిణ కొరియా దేశానికి చెందిన రచయిత్రి అనే విషయం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. 2024 సంవత్సరపు నోబెల్ బహుమతులు, వాటి గ్రహీతల్ని జతపరచండి. ఇక్కడ సరైన జవాబు ఆప్షన్ 2 సరైనటువంటి జవాబు. నోబెల్ శాంతి బహుమతి జపాన్ దేశం చెందినటువంటి నిహాన్ ఎడాంకియా అన్న సంస్థకు వచ్చింది. అలాగే భౌతిక శాస్త్రంలో జాన్ హోప్ఫీల్డ్, జియో ఫెర్రీ, ఈ హ్యాంటన్లకు సంయుక్తంగా నోబెల్ ఫిజిక్స్ బహుమతి వచ్చింది. ఇక కెమిస్ట్రీలో నోబెల్ బహుమతి డెమిస్ అస్సాబిస్, జాన్ ఎం జంపర్, డేవిడ్ బేకర్లకు వచ్చింది. తర్వాత అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి దారన్ ఏఎస్ మాగ్లు, సిమన్ జాన్సన్, జేమ్స్ ఏ రాబిన్సన్, వీళ్ళకి అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చింది. అవసరమైన చోట మీరు వీడియో పాజ్ చేసుకుని చూసుకోండి. భారతదేశపు 2వ అత్యున్నత అవార్డు ఏది? భారతదేశపు 2వ అత్యున్నత అవార్డు ఏది? జవాబు ఆప్షన్ 3, పరమవీర చక్ర. భారతదేశపు 2వ అత్యున్నత అవార్డు పరమవీర చక్ర. 4వ బిట్టు, భారతదేశంలో 2వ అత్యున్నత పౌర పురస్కారం ఏది? భారతదేశంలో 2వ అత్యున్నత పౌర పురస్కారం క్రింది వాటిలో ఏది? ఇక్కడ 2 దగ్గర కూడా పద్మభూషణ్ వచ్చింది. ఇక్కడ పద్మ విభూషణ్, కరెక్షన్ చేసుకోండి. పద్మ విభూషణ్, పద్మకి భూషణ్కి మధ్యన వి పెట్టుకోండి. 4వ ఆప్షన్, 2వ ఆప్షన్ 2 కూడా పద్మభూషణ్ అని వచ్చింది. పద్మ విభూషణ్ కరెక్షన్ చేసుకోండి.
ఐదవ వీటిని ఇప్పుడు మనం చూద్దాం. క్రింది వాటిలో సత్య ప్రవచనం ఏది? క్రింది వాటిలో సత్య ప్రవచనం ఏది? పైన ఉన్నటువంటి అన్ని కూడా 3 స్టేట్మెంట్లు కూడా సరైనవే. 1954 సంవత్సరం నుంచి పద్మ అవార్డులను ఇస్తున్నారనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఏటా రిపబ్లిక్ డే రోజున వీటిని పద్మ అవార్డులను ఇస్తారు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. దీన్ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ పద్మ అవార్డులని ప్రకటిస్తుంది. పద్మ అవార్డులను ప్రకటించేవారు, ప్రకటన ఎవరు చేస్తారంటే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, గుర్తుపెట్టుకోండి. మరి వీటిని భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రదానం చేస్తారు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ పద్మ పురస్కారాలు నగదు ఇవ్వరు అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇకపోతే 6వ బిట్టు, క్రింది వారిలో 2025 సంవత్సరానికి గాను పద్మ విభూషణ్ అవార్డును అందుకున్న వారిని గుర్తించండి. పద్మ విభూషణ్ అవార్డుని అందుకున్న వారు ఎవరు గుర్తించండి. 2025 సంవత్సరానికి గాను పద్మ విభూషణ్ అవార్డులు ఎవరెవరు అందుకున్నారు? వాణిజ్య విభాగంలో జపాన్ దేశపు సుజుకి మోటార్స్ మరియు సాహిత్యంలో కేరళ నుంచి ఎంటి వాసుదేవన్ నాయర్, వీరు 2025 సంవత్సరానికి పద్మ విభూషణ్ అవార్డుని అందుకున్నారు. 7వ బిట్టు, వైద్య రంగానికి చెందిన డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారికి 2025లో లభించిన పురస్కారం ఏది? చూడండి, డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారు, ఈయన వైద్య రంగానికి చెందిన వ్యక్తి అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. 2025లో ఆయనకు పురస్కారం లభించింది. ఇందుకే ఆ పురస్కారం ఏది? జవాబు ఆప్షన్ 3 పద్మ విభూషణ్ సరైనటువంటి జవాబు. 8వ బిట్టు, స్వర్ణిమ భారత్ విరాసత్ ఔర్ వికాస్ అనే థీమ్ దేనికి సంబంధించినది? స్వర్ణిమ భారత్ విరాసత్ ఔర్ వికాస్ అనే థీమ్ దేనికి సంబంధించినది? జవాబు ఆప్షన్ 1 2025 గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించినది ఈ థీమ్. ఇకపోతే 9వ బిట్ని చూద్దాం. 2025 సంవత్సరంలో నిర్వహించినటువంటి రిపబ్లిక్ డే వేడుకలు 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. చూడండి, 2025 సంవత్సరం జనవరిలో 26వ తేదీన రిపబ్లిక్ డే వేడుకల్ని నిర్వహించుకున్నాం. ఇవి 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. దీనికి ముఖ్య అతిథిగా ప్రభావో సుబియాంతో వచ్చారు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రభావో సుబియాంతో ప్రభ అనే పేరు గుర్తుపెట్టుకోండి. సింపుల్గా ప్రభ పేరుని గుర్తుపెట్టుకోండి. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకి ప్రభావో సుబియాంతో ముఖ్య అతిథిగా వచ్చారు. ఈయన ఏ దేశపు అధ్యక్షుడు అనేది బిట్టు. జవాబు ఆప్షన్ 3 ఇండోనేషియా సరైనటువంటి జవాబు. ఇకపోతే 10వ బిట్ని చూద్దాం. 2025 పద్మ పురస్కారాలకు సంబంధించి సత్య ప్రవచనాన్ని గుర్తించండి. 2025 పద్మ పురస్కారాలకు సంబంధించి సత్య ప్రవచనం. సో ఆప్షన్ 4 ఇక్కడ సరైనటువంటి జవాబు. పైన ఉన్నటువంటి 3 స్టేట్మెంట్లు సరైనవే, చూసుకోవచ్చు మీరు. మొత్తం పురస్కారాల సంఖ్య 139. మొత్తం 139 పురస్కారాలను ప్రదానం చేశారు. వాటిలో పద్మవిభూషణ్ 7, పద్మభూషణ్ 19, మిగిలినవి పద్మశ్రీలు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. మరి దీనికి 23 మంది మహిళలు ఎంపికయ్యారు. ఈ పద్మ అవార్డులకి మొత్తం 23 మంది ఎంపికయ్యారు. అలాగే ఈ పద్మ అవార్డులకి ఎంపికైన ప్రవాసీ భారతీయులు 10 మంది ప్రవాసీ భారతీయులు, 23 మంది మహిళలు ఈ పద్మ అవార్డులో ఉన్నారు. అలాగే 13 మందికి మరణం తర్వాత ఈ అవార్డు లభించింది. ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. 11వ బిట్టు, 2024 సంవత్సరానికి జ్యోతి ఎర్రాజీ మరియు జివాంజీ దీప్తి అనే తెలుగు మహిళా అథ్లెట్లకు లభించిన అవార్డు ఏది? ఈ బిట్టు డిఎస్సి ఎగ్జామ్లో వస్తే సరైన జవాబుగా మీరు దేన్ని గుర్తిస్తారు? జవాబు ఆప్షన్ 2 అర్జున అవార్డు సరైనటువంటి జవాబు. 12వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. భారతదేశంలో కులగణన నిర్వహింపబడ్డ తొలి రాష్ట్రం ఏది? భారతదేశంలో
ఇటీవల కాలంలో కులగణన అనేది హాట్ టాపిక్గా ఉంది కదా. ఈ కులగణన నిర్వహింపబడ్డ తొలి రాష్ట్రం భారతదేశంలో ఏది అని పెట్టి వస్తే సరైన జవాబుగా బీహార్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. బీహార్ 2023లో బీహార్లో నిర్వహించారు. 13వ బిట్టు సెన్సస్ అనగా జనాభా లెక్కింపు. సెన్సస్ అనగా జనాభా లెక్కింపు. ఇది భారత రాజ్యాంగంలో 246వ ఆర్టికల్ ప్రకారం ఇది ఎందులోని అంశం? రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా, కేంద్ర జాబితా, పార్లమెంటు. వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 3 కేంద్ర జాబితాలోని అంశం. సెన్సస్ అనేది 246వ ఆర్టికల్ 246వ ఆర్టికల్ భారత రాజ్యాంగంలోని 246వ ఆర్టికల్ ఏం చెప్తుంది? సెన్సస్ అనేది కేంద్ర జాబితాలోని అంశం అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సెన్సస్ అనగా జనాభా లెక్కింపు. ఇకపోతే 14వ బిట్టు ఇటీవల ఎగ్ మయోనైజ్పై నిషేధం విధించిన రాష్ట్రం ఏది? ఎగ్ మయోనైజ్పై నిషేధం విధించిన రాష్ట్రం ఏది? ఇదే బిట్టు వస్తే తమిళనాడు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 15వ బిట్టు క్రింది వాటిలో సత్య ప్రవచనం ఏది? క్రింది వాటిలో సత్య ప్రవచనం ఏది? జవాబు ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. పైవన్నీ కూడా 3 స్టేట్మెంట్లు కూడా సరైనవే. 2016వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఉడాన్ పథకం ప్రారంభించింది. ఉడాన్ అనగా వుడ్ దేశ్ కా ఆమ్ నాగరిక్, అంటే విమాన ప్రయాణంను సాధారణ మారుమూల పల్లెలకు అందించడం దీని యొక్క ఉద్దేశం. ఇది ఈ పథకం యొక్క ఉద్దేశం. 16వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. బిట్ నెంబర్ 16 జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఎందుకు అంటే అనంతనాగ్ జిల్లా పహల్గామ్ అనేది అనంతనాగ్ జిల్లాలో ఉంది. ఈ పహల్గామ్లో తీవ్రవాద దాడి జరిగింది కదా. ఇటీవల కాలంలో పహల్గామ్లో తీవ్రవాద దాడి జరిగిన విషయం మనందరూ తెలిసిందే. పహల్గామ్ ఏ జిల్లాలో ఉంది అని బిట్టు వస్తే పహల్గామ్ అనేది జమ్మూ కాశ్మీర్లో ఉందనే విషయం మనందరికీ తెలుసు. మరి జిల్లా పేరు అడిగితే అనంతనాగ్ జిల్లా అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇది ఏ తేదీన జరిగింది అని బిట్టు వస్తే కనుక ఇక్కడ ఏప్రిల్ 22వ తేదీన జరిగింది అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే 17వ బిట్టు పహల్గామ్లో తీవ్రవాద దాడికి బదులుగా భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ను చేపట్టిన తేదీ ఏది? ఆపరేషన్ సింధూర్ని ఎప్పుడు చేపట్టింది? జవాబు ఆప్షన్ 7 అంటే ఆప్షన్ 1 మే 7వ తేదీన ఈ ఆపరేషన్ సింధూర్ను చేపట్టింది. ఆపరేషన్ సింధూర్కు నాయకత్వం వహించిన వారు క్రింది వారిలో ఎవరు? జవాబు కల్నల్ సోఫియా ఖురేషీ మరియు వ్యోమికా సింగ్. ఈ ఇరువురు ఆపరేషన్ సింధూర్కు నాయకత్వం వహించారు. 19వ బిట్టు భారతదేశంలో 107వ నేషనల్ పార్కుగా 2025 ఏప్రిల్లో సిమ్లిపాల్ గుర్తించబడింది. చూడండి, 107వ నేషనల్ పార్క్ 2025 ఏప్రిల్లో సిమ్లిపాల్ గుర్తించబడింది. ఈ సిమ్లిపాల్ నేషనల్ పార్కు ఎక్కడ ఉంది, ఏ రాష్ట్రంలో ఉంది అనేది బిట్టు. జవాబు ఆప్షన్ 4 ఒడిషా సరైనటువంటి జవాబు. మరి అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అని బిట్టు వస్తే జవాబు ఆప్షన్ 2 జూన్ 21వ తేదీ. ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇక్కడతో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ బిట్స్ పూర్తయ్యాయి. ఇప్పుడు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లోకి వచ్చాం. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 21వ బిట్టు క్రింది వాటిని జతపరచండి. అంటే వివిధ కమిటీలు హంటర్ కమిషన్, హార్టాగ్ కమిటీ, చార్లెస్ గ్రాంట్ కమిషన్, 1944 సార్జెంట్ కమిటీ, ఇలా 4 ఇచ్చాము. క్రింద ఆప్షన్లు ఉన్నాయి. మరి దేన్ని 1882 నాటి భారత విద్యా కమిషన్ అంటారు? విద్యారంగ సమస్యలపై ఏర్పడిన తొలి కమిటీ ఏది? 1813 చార్టర్ చట్టం ఏది? యుద్ధానంతర విద్యాభివృద్ధి ప్రణాళిక అనేది ఏంటంటారు? ఇది ఇక్కడ ప్రశ్న. దీనికి సరైన జవాబు ఇక్కడ ఆప్షన్ 2నే సరైనటువంటి జవాబు. 1882 భారతీయ విద్యా కమిషన్ అని హంటర్ కమిషన్ని అంటారు. ఇకపోతే విద్యారంగ సమస్యలపై ఏర్పడిన తొలి కమిటీ భారతదేశంలో హార్టాగ్ కమిటీ. చార్లెస్ గ్రాంట్ కమిషన్ అని 1813 నాటి చార్టర్ చట్టంకి పేరు. అలాగే 1944 నాటి సార్జెంట్ కమిటీకి యుద్ధానంతర విద్యాభివృద్ధి ప్రణాళిక అని పేరు.
22వ బిట్టు 1882 భారతీయ విద్యా కమిషన్ను నియమించిన వారు ఎవరు? 1882 భారతీయ విద్యా కమిషన్ను నియమించిన వారు ఎవరు? జవాబు ఆప్షన్ 1 లార్డ్ రిప్పన్. భారతీయ విద్యా కమిషన్ 1882 భారతీయ విద్యా కమిషన్ ఇదిగో హంటర్ కమిషన్నే భారతీయ విద్యా కమిషన్ 1882 అంటారు. దీన్ని నియమించిన వారు ఎవరు అని బిట్టు వస్తే లార్డ్ రిప్పన్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే అధోముఖ వడపోత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? అధోముఖ వడపోత సిద్ధాంతాన్ని లార్డ్ మెకాలే అధోముఖ వడపోత సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఇకపోతే వీటి సరైన వరుస క్రమంను ఆరోహణ క్రమంను గుర్తించండి. ఎబ్బాట్ వుడ్స్ డిస్పాచ్, హార్టర్ కమిటీ, సార్జెంట్ కమిటీ, హంటర్ కమిషన్. వీటిని అంటే దేని తర్వాత ఏది ఆరోహణ క్రమం అంటే ఏది ముందు వచ్చింది, దాని తర్వాత ఏది, దాని తర్వాత ఏది, దాని తర్వాత ఏది, ఇలాగా ఆర్డర్ క్రమంలో సరైనటువంటి ఆప్షన్ ఏది అనేది బిట్టు. జవాబు ఆప్షన్ 3 1432. ముందు ఎబ్బాట్ వుడ్స్ డిస్పాచ్, దాని తర్వాతది ఎబ్బాట్ వుడ్స్ డిస్పాచ్ తర్వాతది హంటర్ కమిషన్ తర్వాత సార్జెంట్ కమిటీ తర్వాత హార్టర్ కమిటీ. జస్ట్ వెయిట్ ఇక్కడ ఆప్షన్ 2 సరైనదండి. ఆప్షన్ 1 కరెక్ట్. ఆప్షన్ 1 ఇది ఆప్షన్ 1 ముందు ఎబ్బాట్ వుడ్స్ డిస్పాచ్ సారీ క్షమించండి. ఇక్కడ చూడండి ఎబ్బాట్ వుడ్స్ డిస్పాచ్ ముందు వస్తుంది. ఎబ్బాట్ వుడ్ తర్వాత హంటర్ కమిషన్, వుడ్స్ డిస్పాచ్ తర్వాత దీని తర్వాత హంటర్ కమిషన్ తర్వాత హార్టర్ కమిటీ, చివరికి సార్జెంట్ కమిటీ. ఇది 24వ బిట్టు ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు. ఆప్షన్ 1 అండి. ముందు వుడ్స్ డిస్పాచ్ తర్వాత వుడ్స్ తర్వాత హంటర్ తర్వాత హంటర్ తర్వాత హార్టాగ్ తర్వాత సార్జెంట్. ఇక్కడ చూడండి క్రింది వాటిని జతపరచండి అని చెప్పి ఇక్కడ ఇచ్చాము. 25వ బిట్టు ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు. ఇక్కడ వుడ్స్ డిస్పాచ్, హంటర్, హార్టర్, సార్జెంట్. 26వ బిట్టు క్రింది వాటిలో సార్జెంట్ కమిటీ సిఫార్సులు ఏవి? జవాబు ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. ఇలాగా ఆన్సర్స్ కూడా నేను ఇక్కడ ఇచ్చేస్తే మరి ఇది మాక్ టెస్ట్ అలాగ అవుద్ది. కాబట్టి ఒకసారి చూడండి, చివరికి 27వ బిట్ నుంచి అన్ని జవాబులు కూడా అంటే వీటి యొక్క కీ అంతా కూడా డిస్క్రిప్షన్లో 24 గంటల్లో ప్రొవైడ్ చేస్తాను. 24 గంటల్లో ఇదే వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆన్సర్స్ తర్వాత చూసుకోండి. 27వ బిట్ను చూడండి, ఆన్సర్స్ కూడా ఇక్కడ నేను ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. మాక్ టెస్టులు అవుతుంది. సో ప్రాక్టీస్ టెస్ట్ అవుతుంది తప్పించి మాక్ టెస్ట్ అవ్వాలి కదా. చూడండి, మాతృభాష మాధ్యమంలోని విద్యా బోధన జరగాలని సూచించిన కమిషన్ ఏది? అలాగే 6 నుంచి 10 తరగతులకు SVPWకు వారానికి 6 గంటలు కేటాయించాలని సూచించిన కమిటీ ఏది? 1929 హార్టర్ కమిటీని నియమించిన వారెవరు? ప్రాథమిక స్థాయి నుంచి విశ్వవిద్యాలయాల స్థాయి వరకు గల విద్యా స్థితిగతులపై నియమింపబడిన కమిటీ ఏది? తర్వాత ఎడ్యుకేషన్ శాఖలో చూడండి, ప్రజ్ఞామాపన ఉద్యమ పితామహుడు ఎవరు? ప్రజ్ఞాలబ్ధి భావనను ప్రవేశపెట్టిన వారు ఎవరు?
కవులు, రచయితలు, శాస్త్రవేత్తలు అధికంగా ఉండే ప్రజ్ఞ ఏది? బినే సైమన్ పరీక్ష అన్నది ఎటువంటి పరీక్ష? రాబిన్స్ ప్రోగ్రెసివ్ మాట్రిసెస్ అనేది ఏ రకమైన పరీక్ష? ప్రజ్ఞా లక్షణం కానిది ఏది? మీకు ఎక్కడైనా టైం కావాల్సి వచ్చినప్పుడు వీడియో పాజ్ చేయండి. వీడియో పాజ్ చేసి మీకు కావాల్సిన టైంలో మీరు ప్రశ్నకి ఆన్సర్ మీరు గుర్తించి తర్వాత ముందుకు వెళ్తూ ఉండండి. ఒక అంశం పట్ల వ్యక్తి ఇష్టపూర్వకంగా లీనమయ్యే స్థితి ఏది? ఒక విషయం పట్ల వ్యక్తి అనుకూలంగా కానీ ప్రతికూలంగా కానీ ప్రతిస్పందించే తీరు ఏది? ఒక విషయం పట్ల వ్యక్తి అనుకూలంగా కానీ ప్రతికూలంగా కానీ ప్రతిస్పందించే తీరుని ఏమంటారు? ప్రజ్ఞతో పాటు అనుబంధంగా ఉండి వ్యక్తి ఏ ఏ రంగాల్లో రాణిస్తాడో తెలిపే లక్షణం ఏమంటారు? సృజనాత్మకత యొక్క స్వభావం కానిది ఏది? 40 బిట్లు పూర్తయినాయి. తెలుగు కంటే చూడండి. ఒకే వర్ణానికి చెందిన సన్నిహిత ధ్వనులను ఏమంటారు? ఒకే వర్ణానికి చెందిన సన్నిహిత ధ్వనులను ఏమంటారు? చాకిరి అన్నది ఈ భాషా పదం. చాకిరి అన్నది ఈ భాషా పదం. లక్ష్యార్థ సిద్ధికి ఉదాహరణ ఏమిటి? లక్ష్యార్థ సిద్ధికి ఉదాహరణ ఏది? సావర్ణం అన్నది కంఠమూలీయమా, తాళవ్యమా, కంఠ్యమా, దంతమూలీయమా? మాట్లాడే భాషలో సాధారణంగా ఈ లక్షణం కనిపిస్తుంది. ఛందోబద్ధత, దీర్ఘ సమాస భూయిష్టత, సమాచార పునరుక్తి, సుదీర్ఘ వాక్య నిర్మాణం. మీకు ఎక్కడ టైం అవసరమో అక్కడ వీడియో పాజ్ చేసి చూసుకోండి. గోంగూరను కుంటికూర అని ఏ మాండలికంలో వ్యవహరిస్తారు? 47వ బిట్టు శాసన భాషలో కనిపించే వెలసును అనే తద్ధర్మార్థక క్రియారూపానికి ధాతు రూపం ఏది? 48వ బిట్టు ఎక్కువ మంది ప్రజలకు సమ్మతంగా ఉండటం ఒక లక్షణంగా కలది క్రింది వాటిలో ఏది? 49వ బిట్టు ప్రత్యయాలు ఇలా చేరుతాయి. ధాతువుకు తర్వాత, ధాతువుకు ముందు, ధాతువుకు మధ్యలో, ధాతువుని తమలో చేర్చుకుంటాయి. 50వ బిట్టు జమిలి శబ్దానికి మూల రూపం యమల అనేది ఈ భాషా పదం. 51వ బిట్ని ఇప్పుడు మనం పరిశీలన చేసినట్లయితే ధాతువును ఒక భాష నుంచి అనుబంధ రూపాన్ని మరొక భాష నుంచి ఎరువు తెచ్చుకుని సృష్టించిన పదం క్రింది వాటిలో ఏది? 52వ బిట్టు ఒక భాష వేరొక భాష నుంచి పదాలను ఎరువు తెచ్చుకున్నప్పుడు ఆ పదాలను ఏమంటారు? అంటే ఆ పదాలను తన నిర్మాణానికి అనుకూలంగా మార్చుకుంటుందా, లేదా తన్ను ఆ భాష నిర్మాణానికి అనుకూలంగా మలుచుకుంటుందా, ఏమాత్రం మార్పులు లేకుండానే స్వీకరిస్తుందా, తన పదాలకు జత చేస్తుంది లేదా పోల్చి చూస్తుంది? సరైన ఆప్షన్ గుర్తించండి. సామాన్యంగా ప్రతి భాషలోనూ మాండలికాలు ఎన్ని ఉన్నా శిష్టజన వ్యవహారంలో ఉన్న భాష ఆ కాలపు ప్రమాణ భాషగా స్థిరపడుతుంది. దీనికే వాడుకలోని పేరు. ఆ పేరును వాడుకలోకి తెచ్చిన వారు ఎవరు అన్నది ప్రశ్న. సరైన జవాబు ఏమేమి ఉంటుంది? 54వ బిట్టు మేడి పదానికి ఉత్తర మాండలిక రూపం ఏది? 55వ బిట్టు క్రింది వాటిలో అర్ధ గ్రామ్యతకు ఉదాహరణ ఏమిటి? నంగనాచి, దేవర తెలుగులోకి వచ్చి చేరిన ఈ భాషా పదాలు. 57వ బిట్టు కపిల కన్నులు అనే పదం గ్రామ్యమా, అనింద గ్రామ్యమా, దేశ్యమా, తద్భవమా? 58వ బిట్టు ప్రపంచంలో అత్యధిక భాషలు గల భాషా కుటుంబం ఏది? ఇండో యూరోపియన్, సినో టిబెటన్, ట్రాన్స్ న్యూగినియా, నైజర్ కాంగో? 59వ బిట్టు ఆధునిక స్వరవర్ణం ప్రకారము ఆ ఉచ్చారణలు కర్ణము, జిహ్వమూలమా, జిహ్వ మధ్యమ, జిహ్వాగ్రమ, మూర్ధమా? భాష అనేది ప్రత్యేక నియమాలు ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం అన్న భాషావేత్త క్రింది వారిలో ఎవరు? లోకంలోని వ్యవహారాలను బట్టి పదాలకు అర్థాలు ఏర్పడతాయి
అని అభిప్రాయం వ్యక్తం చేసిన వారు క్రింది వారిలో ఎవరు? బాల వ్యాకరణోద్యోతం రచించిన వారెవరు? బాల వ్యాకరణోద్యోతంను రచించిన వారెవరు? 63 బిట్టు తెలుగులోకి చేరిన ఫ్రెంచి పదాలు క్రింది వాటిలో ఏవి? వ్యక్తివాచి అయిన భీముడు అనే పదం బలవంతుడు అనే సామాన్యవాచిగా మారటం అర్ధ సంకోచమా, అర్ధ సౌమ్యత, అర్ధ గ్రామ్యత, అర్ధ వ్యాకోచమా? క్రింది వాటిలో ఏది సరైనటువంటి ఆప్షన్? 65 బిట్టు దఫా, కబ్జా, ఖాతా అనేవి ఈ భాషా పదాలు. పోర్చుగీసు పదాలు, పర్షియన్ పదాలు, ఉర్దూ పదాలు, డచ్ పదాలు. అన్ని వాగ్రూప ధ్వనులు భాషా ధ్వనులు కావు. వాటిని అర్థవంతం చేసేది ఆ ధ్వనుల యొక్క పూర్వరంగం, నిర్మాణ క్రమం, శ్వాసక్రియ, నాదత. వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. తెలుగుని ఆధునీకరించడం, పరిపాలనా భాషగా తీర్చిదిద్దడం, మాధ్యమిక భాషగా అభివృద్ధి పరచడం ధ్యేయాలుగా రాష్ట్ర ప్రభుత్వం 1966లో నియమించిన సంఘానికి అధ్యక్షులు ఎవరు? 68 బిట్టు కాలం, గాలం, కాడి, కాడ వీటిలో ఉన్న వర్ణభేదం ఏది? 69 బిట్టు తెలుగులో తాళవీకరణం వల్ల ఏర్పడ్డ రూపాలు క్రింది వాటిలో ఏవి గుర్తించండి. తాళవీకరణం వల్ల ఏర్పడ్డ రూపాలను గుర్తించండి. 70 బిట్టు అర్ధ వ్యాకోచానికి ఉదాహరణలను గుర్తించండి. అలాగే స్వర విభక్తికి ఉదాహరణలను గుర్తించండి. 72 బిట్టు గ్రామ్యవాదుల భాషాపవాదము గ్రంథ రచయిత ఎవరు? మోటను దక్షిణ మాండలికంలో ఏమంటారు? అర్ధ వ్యాకోచానికి ఉదాహరణ క్రింది వాటిలో ఏది రాయండి, గుర్తించండి. 2 భిన్న వర్ణముల యొక్క కూడిక ఏకవర్ణంగా మార్పుని ఏమంటారు? ప్రాచీన కాలమున నిందార్థమున వాడబడు పదము నేడు గౌరవ పాదకమొకటను ఏమంటారు? భాషలో మాండలికమును విభజనకు ఆధారం. భాషలో మాండలికము అన్న విభజనకు ఆధారం క్రింది వాటిలో ఏది? ఇప్పటికి ఉన్న భాషోత్పత్తి వాదాల్లో నవీకరణ సిద్ధాంతం ఏది? ఆ ఊ ఓ ఔలతో కూడిన చజలు వాటిని దంత్యాలు అంటారా, తాళవ్యాలు అంటారా, ఓష్టములు అంటారా, కంఠ్యాలు అంటారా? 1100 నుంచి 1339 కాలానికి చెందిన శాసన భాషను పరిశీలిస్తే 5 శబ్దం ఈ భాష నుంచి తెలుగులోకి వచ్చిన ఎరువు పదం. అలాగే 81 బిట్టు క్రమము, నీటి చాలు, వితరణం, కత్తి అంచు అని నానార్థాలు వచ్చే పదం క్రింది వాటిలో ఏది? ఒక దీపం నుంచి మరొక దీపం పుట్టి వెలుగొందినట్లు తండ్రి రూపం పుత్రునిలో ఉంటుంది. ఇందులో ఉన్న అలంకారం ఏది? పేదలపై దయగా వింపుము ఈ గీత గీసిన పదం ఏ సంధి? అందమగు మేఘాల సందులో ఒక చిన్న గొందిలో దూరి పుట్టు గ్రుడ్డిగా పోకురా ఓ కవి వట్టి మ్రోడువు కాకురా అని పలికిన వారు ఎవరు? 85 బిట్టు పూలమ్ముకుని బతికిపోయినా బావుండు నిత్యం రంగుల సుగంధాల వానలో నృత్యం చేసేవాడిని అంటూ గేయం రచించిన వారు ఎవరు? క్రింది పదాలను వాటి నానార్థాలు గుర్తించండి. ఆశ, ధర్మం, వంశం, నరుడు అనే పదాలు ఉన్నాయి. వీటి యొక్క నానార్థాలు పక్కన ఇచ్చాము, వాటిని జతపరచండి. 87 బిట్టు భూమిని ధరించేది అనే వ్యుత్పత్త్యార్థం వచ్చే పదము క్రింది వాటిలో ఏది? 88 బిట్టు క్రింది వాటిలో మాత్రా ఛందస్సును అనుసరించి నడిచేది క్రింది వాటిలో ఏది? మీకు అవసరమైన చోట వీడియో పర్చ్ చేయండి. 89 బిట్టు దినపత్రికలలో తొలిసారిగా వ్యవహారిక భాషను ప్రవేశపెట్టిన వారు ఎవరు? అభ్యుదయ రచయిత, పత్రికా సంపాదకులు, చలనచిత్ర సంభాషణ రచయిత క్రింది వారిలో ఎవరు? దిక్కులను చూచిన చుక్కలను కాంచిన ఒక్క రీతిన కవికి ఏం జరుగుతుంది? 92 బిట్టు అక్షర దివితీలు చేపట్టి పదాల ఫెలకల ఆర్భాటాలతో తెలుగు కవితను కొత్త పుంతలు తొక్కించిన కవి క్రింది వారిలో ఎవరు? అక్షర దివిటీలు చేతపట్టి పదాల ఫెలకల ఆర్భాటాలతో తెలుగు కవితను కొత్త పుంతలు తొక్కించిన వారు క్రింది వారిలో ఎవరు? 93 బిట్టు
తనకి ప్రపంచానికి సామరస్యం కుదిరిందాక కవి చేసే అంతర్బహిర్యుద్ధారవమి కవిత్వం అన్న కవి ఎవరు? 94 బిట్టు నెత్తురు కన్నీళ్లు తలిపి ఈ వృద్ధ ప్రపంచానికి కొత్త టానిక్ తయారు చేశాడు శ్రీశ్రీ అని పలికిన వారు ఎవరు? వర్ణనలకు పుట్టినిల్లు ప్రబంధాలు, కావ్యాలు, లక్షణ గ్రంథాలు, మనుచరిత్ర. క్రింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. తమ కావ్యాల్లో ప్రకృతి వర్ణనలకు పెద్దపీట వేసిన వారు ఎవరు? 96 బిట్ చూడండి. వర్ణనలకు పెద్దపీట వేసిన వారు. 97 బిట్టు క్రింది వాటిలో వర్ణనకు సంబంధించి సత్య ప్రవచనాన్ని గుర్తించండి. సత్య ప్రవచనం. 98 బిట్టు రసార్ద్రకమైన కవి కలంలో నుంచి జాలువారిన భావ పరంపరను ఆస్వాదించడంతో పాటు ప్రకృతి నుంచి పాఠాలను నేర్చుకుంటూ విద్యార్థుల్లో మానవీయతను మేల్కొల్పడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. క్రింది కవులు వారి కృతులతో జతపరచండి. హరివంశం, రుక్మిణి పరిణయం, అమృతాభిషేకం, విశ్వకర్మ పురాణం. ఇటు చూస్తే దాసరి కృష్ణమాచార్యులు, వేవూరి వెంకటాచార్యులు, ఎర్రన, పూచిమంచి తిమ్మకవి ఇలా ఉన్నాయి. తర్వాత తారా సస్యము పండినన్, గగన కేదారంబునన్, చంద్రికా నేరం బారగదోసి, తదృచి ఫలానీకంబు ప్రాతర్మహ అనేటువంటి ఈ పద్యంని పరిశీలన చేసినట్లయితే ఈ పద్యము దాని కింద కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలకి ఆప్షన్లు ఈ పక్కన ఉన్నాయి. సరైన ఆప్షన్ గుర్తించండి. అగ్నిదేవుని వాహనం ఏది? అగ్నిదేవుని వాహనం ఏది? శ్రీనాథుడు ఈ కావ్యంలో చుక్కలను చక్కగా వర్ణించాడు. శ్రీనాథుడు ఈ కావ్యంలో చుక్కలను చక్కగా వర్ణించాడు. ఏ కావ్యంలో? తర్వాత 103వ బిట్టు వెండి లాంతరు వెలిగించి వెడలిపోయింది రజని అని అన్న కవి ఎవరు? హరివిల్లు పాఠంలో ఎవరెవరు ఏ వర్ణనలు చేశారో జతపరచండి. మీకు అవసరమైన చోట వీడియో పద్ చేసి ప్రశ్నలకు జవాబులు గుర్తించండి. 105వ బిట్టు కార్తీక పున్నమి రేయినందు వర్షంలో కురుస్తున్న వెన్నెల పరమశివుడు దేహం నుంచి రాలిపడుతున్న విభూదిలా ఉంది అన్న కవి ఎవరు? హరివిల్లు పాఠంలో పర్వత వర్ణన ఈ గ్రంథం నుంచి గ్రహింపబడింది. ధర్మబోధ పాఠం ఇతివృత్తం ఏమిటి? తరగతి గదిలో పిల్లలకు వచన కవితను గురించి పరిచయం చేస్తూ వచన కవితకు పట్టం కట్టిన వారు వీరి పిల్లలకు అంటే చూడండి, తరగతి గదిలో పిల్లలకు వచన కవితను గురించి పరిచయం చేస్తూ వచన కవితకు పట్టం కట్టిన వారు వీరు అని పిల్లలకు ఒక ఉపాధ్యాయుడిగా, భాష ఉపాధ్యాయుడిగా చెబుతావు అన్నది ప్రశ్న. నెక్స్ట్ 109వ బిట్టు వచన కవిత పితామహుడు కింది వారిలో ఎవరని చెబుతావు? వచన కవిత పితామహుడు ఎవరని చెబుతావు? వచన కవిత ప్రక్రియకు చెందిన పాఠం ఏది? సరళమైన పదాలు, వాక్యాలతో ధ్వని గర్భితంగా ఉండే కవిత ఏది? నా అనుభవం నేర్పిన పాఠమే నా కవిత్వం అని చెప్పుకున్న వారు ఎవరు? నవయుగ వచన కవితా చక్రవర్తి ఎవరు? పద్యరీతులు వాటిని వాడాల్సిన సందర్భాలతో జత చేయండి. అంటే ఏ ఏ సందర్భాల్లో ఏ ఏ పద్యరీతులను వాడతారు అన్నది ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో రాయడం జరిగింది. సుదక్షిణ పరిణయం గ్రంథకర్త ఎవరు? కోకిలమ్మ పిల్లి అన్నది ఎవరి రచన? క్రింది వాటిని జత చేయండి. బాల్య స్నేహానికి ఉదాహరణ, వైర స్నేహానికి ఉదాహరణ, సత్పురుషుల స్నేహానికి ఉదాహరణ, స్వార్థ స్నేహానికి ఉదాహరణ. ద్రుపద ద్రోణులకు సకల విద్యను నేర్పిన గురువు ఎవరు? సాత్విక గుణాలను అలవర్చుకొని విద్యార్థులు ఉన్నతమైన జీవనం కొనసాగిస్తూ
మానవత్వాన్ని చాటుకోవాలని చెబుతూ వచ్చిన పాఠం ఏది? చిన్న కథ, కొన్ని పాత్రలు, పరిమిత పద్యాలు గల రచన క్రింది వాటిలో ఏది? క్రీడా పద్ధతికి మరొక పేరు ఎత్తుగడ పద్ధతి, సంకలన పద్ధతి, వ్యవకలన పద్ధతి, సామాజిక పద్ధతి. నాటక బోధన పద్ధతుల్లో ముఖ్యమైనది పూర్ణ పద్ధతి, ప్రశంస పద్ధతి, రూపాత్మక పద్ధతి, వ్యాఖ్యాన పద్ధతి. 123 బిట్టు నాటక బోధనలు ఉపాధ్యాయుడు అభినయం చేసిన తర్వాత విద్యార్థులు వాటిని అనుసరిస్తూ చేసిన బోధన పద్ధతి క్రింది వాటిలో ఏది? 124 బిట్టు ఉపాధ్యాయుడు పాఠ్యాంశ నాటకాన్ని తీసుకొని అందరి పాత్రలను విద్యార్థుల చేత పోషింపచేసి నాటకాన్ని ప్రదర్శించి ఏర్పాటు చేసే బోధన పద్ధతి క్రింది వాటిలో ఏది? 125 బిట్టు కవికి గీటురాయి గద్యమైతే గద్యానికి గీటురాయి వ్యాసం అన్నది ఎవరు? 126 బిట్టు గద్య బోధనలో పాఠ్యాంశ నేపథ్యంని ఎక్కడ పరిచయం చేయాల్సి ఉంటుంది? పాఠ్య బోధన సమయంలో ఉపాధ్యాయుడు చేయదగ్గ పఠనం క్రింది వాటిలో ఏది? పద్య బోధనలోని ఆదర్శ పఠనం తర్వాత వచ్చే ఉపసోపానం ఏది? పద్య బోధనలో ప్రదర్శన సోపానంలోని ఆఖరి ఉపసోపానం ఏది? వ్యాకరణ బోధనలో ప్రదర్శన సోపానంలోని మొదటి ఉపసోపానం ఏది? వ్యాకరణ బోధనలో ప్రదర్శన సోపానంలో సూత్రీకరణ చేసేటప్పుడు ఈ పద్ధతిని ఉపయోగించాలి. వ్యాకరణ బోధనలో ప్రదర్శన సోపానంలో సూత్ర వివరణ చేసేటప్పుడు ఏ పద్ధతిని ఉపయోగించాలి? గద్య బోధనలో శీర్షికను ప్రకటించిన తర్వాత ఉపాధ్యాయుడు చేయాల్సింది ఏంటి? మీకు అవసరమైన చోట వీడియో స్లో కావాల్సిన చోట వీడియో పచ్చ చేయండి. పచ్చ చేసి ప్రశ్న బాగా చూసి ఆన్సర్ గుర్తించండి. గద్య బోధనలో ఆదర్శ పఠనం తర్వాత విద్యార్థులతో చేయించాల్సింది ఏంటి? ఉపాధ్యాయుడు మొదట సూత్రాన్ని చెప్పి తర్వాత సూత్రంలోని పారిభాషిక పదాలను వివరించే వ్యాకరణ బోధన పద్ధతి క్రింది వాటిలో ఏది? క్రింది వాటిలో నవీన వ్యాకరణ బోధన పద్ధతి ఏది? విద్యార్థుల చేత ఉదాహరణలు రాబట్టి తద్వారా సూత్ర నిర్మాణం చేయించడం అనేది ఏ వ్యాకరణ బోధన పద్ధతి? వ్యాకరణాంశాలను ప్రత్యేకంగా కాకుండా పాఠ్య బోధనాంశాలతో కలిపి బోధించే వ్యాకరణ బోధన పద్ధతి క్రింది వాటిలో ఏది? ప్రయోగ పద్ధతికి మరొక పేరు ఏమిటి? విద్యార్థికి విస్తార పఠనాభిలాషను కలిగించి మౌన పఠనం నైపుణ్యంని పెంచి స్వయం అధ్యయన శక్తిని ఉపకరించేది క్రింది వాటిలో ఏది? పిల్లల సంపూర్ణ అభివృద్ధి కోసం క్రీడా పద్ధతి అమూల్యమైన సాధనం అని పేర్కొన్నవారు ఎవరు? కిండర్ గార్టెన్ పదానికి అర్థం ఏమిటి? కిండర్ గార్టెన్ అనే పదాలు ఏ భాషా పదాలు? డాల్టన్ బోధన పద్ధతిలో డాల్టన్ అనగా వ్యక్తి పేరా, పాఠశాల పేరా, శాస్త్రవేత్త పేరా, పట్టణం పేరా? తరగతి గదిలో వెనుకబడిన విద్యార్థులకు బోధించే విధానం క్రింది వాటిలో ఏది? ప్రఖ్యాత గ్రీకు తత్వవేత్త సోక్రటీస్ మొట్టమొదటిగా ఉపయోగించినట్టు భావిస్తున్న పద్ధతి ఏది? డాల్టన్ పద్ధతికి మరొక పేరు కానిది ఏది? అమెరికాలో వీరు డాల్టన్ నగరంలోని ఉన్నత పాఠశాలలో ప్రయోగం చేసి సఫలత పొందారు. ప్రాజెక్టు పద్ధతి ఈ విద్యా తత్వవేత్త మూల సూత్రాలపై ఆధారపడి ఉంది. విద్యార్థులలో భావనా శక్తిని పెంచి భయాందోళనలు తగ్గించి ఉత్సాహముగా అభ్యసన అనుభవాలు పంచుకునేందుకు సహకరించే పద్ధతి క్రింది వాటిలో ఏది? బోధన స్వభావాన్ని సూచించే మార్గమే కానీ బోధన అనేది స్వభావాన్ని సూచించే మార్గమే కానీ బోధన పద్ధతి కానిది క్రింది వాటిలో ఏది? అంటే బోధన యొక్క స్వభావాన్ని సూచించే మార్గమే కానీ బోధన పద్ధతి కానిది క్రింది వాటిలో ఏది? 152 బిట్టు క్రీడా పద్ధతి ద్వారా బోధించగలిగే అంశం క్రింది వాటిలో ఏది? డాల్టన్ పద్ధతిలో విద్యార్థుల విజ్ఞాన వికాస విషయాలు ఎలా పరిశీలన చేస్తారు? విద్యకు జీవన రంగానికి సమన్వయం కలిగించే ఒక పద్ధతిని కనుగొనే ప్రయత్నాన్ని ప్రాజెక్ట్ పద్ధతి అంటారా, డాల్టన్ పద్ధతి అంటారా, నియోజన పద్ధతి అంటారా, వ్యక్తి పద్ధతి అంటారా? ప్రకల్పన పద్ధతిని ప్రవేశపెట్టి ప్రయోజనం పొందిన వ్యక్తి ఎవరు? కరుణశ్రీ రచనలు ఈ పాకానికి ఉదాహరణ. పద్యాన్ని ఏ పాదానికి ఆ పాదం కాక అన్వయ క్రమంలో వివరించు బోధన క్రింది వాటిలో ఏది? ఆదర్శ పఠనం తర్వాత పద్య కేంద్రీయ భావాన్ని విద్యార్థులు ఏ మేరకు గ్రహించగలిగారో తెలుసుకున్నటకు ఉపాధ్యాయుడు చేసేది ఏది?
పద్య బోధన, వ్యాకరణ అంశాల బోధన ఎలా జరిగితే ప్రయోజనకరం? ఉపాధ్యాయుడు పునః పఠనం చేయాల్సిన సందర్భం ఏది? వ్యాస బోధన, ఉపవాచక బోధన, గద్య బోధన, పద్య బోధన. ఈ 160 ప్రశ్నలతో మాక్ టెస్ట్ అనేది ఇక్కడ మీకు ఇచ్చాను. ఈ పేపర్ అనేది ఇచ్చాను. వీటి జవాబులు 24 గంటల్లో ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. తర్వాత మీరు చూసుకోవచ్చు. లేదు అంతవరకు మేము ఆగలేము సార్ అనుకుంటే పీడిఎఫ్ అనేది మీరు తీసుకోవచ్చు. పీడిఎఫ్ సాఫ్ట్ కాపీ మీకు వాట్సాప్లో పంపిస్తాను. దీనికోసం మీరు 30 రూపీస్ అమౌంట్ ఫోన్పే చేయాల్సి ఉంటుంది. ఏ నెంబర్కి? ఆ నెంబర్ కూడా మీకు చెప్పేస్తున్నా. ఈ నెంబర్కి ఫోన్పే చేయాల్సి ఉంటుంది. నెంబర్ చూడండి. నంబరు 8309489116. 8309489116. ఈ నెంబర్కి 30 రూపాయలు ఫోన్పే చేసి వెంటనే స్క్రీన్ షాట్ పెడితే 1 మినిట్లోనే మీకు పీడిఎఫ్ ప్రశ్నలు మరియు జవాబులు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇదండి. లేదు అంటే కాస్త 24 గంటల సమయం వేచి చూడండి. వీటి యొక్క జవాబులు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇదే మాక్ టెస్ట్. సెకండ్ మాక్ టెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.